ఆహ్, ఏంటి ఈ సాగదీత కార్యక్రమాలు ఎన్నాళ్ళు? ఇప్పుడు టీడీఆర్ బాండ్స్ విషయం పక్కన పెడితే, ఒక పక్కన అటు కల్తీ నెయ్యి వ్యవహారం సాగుతూనే ఉంది. సింగిల్ మ్యాన్ కమిషన్ అయిపోయింది, సుప్రీంకోర్టు సిట్ వేసిన ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది, తర్వాత మీరు సింగిల్ మ్యాన్ కమిషన్ వేశారు, అది అయిపోయింది దినేష్ కుమార్ నేతృత్వంలో. అది వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 3 మ్యాన్ కమిటీ అంటున్నారు. అది అట్లా సాగుతూనే ఉంది. లిక్కర్ కుంభకోణం వ్యవహారం ఎంతవరకు వచ్చిందో అర్థం కావడం లేదు. భారీ స్థాయిలో అరెస్టులు జరిగినాయి. ఎన్నో విలువైనటువంటి సమాచారం ఎంతో సేకరించారు దేశవ్యాప్తంగా. అదో పక్కన సరే, కోర్టుల్లో ఉన్నదానికి మేమేం చేస్తాం అనొచ్చు. మరి మీ పరిధిలో ఉన్న వాటి సంగతి ఏంటి? టీడీఆర్ బాండ్లు అనేది ఇంకా కూడా విజిలెన్స్ అధికారులు ఏమంటే 2 సంవత్సరాలు పడుతుందండి. నాకు అర్థం కాదు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలంటే. బాండ్స్ ఎంతకు రిలీజ్ చేశారో తెలుసు, ఎవరు కొనుగోలు చేశారో తెలుసు, వాళ్ళు ఎవరనేది తెలిసినప్పుడు ఎన్ని సంవత్సరాలు సాగదీస్తారు? లేకపోతే ఏమన్నా లోపాయికారి ఒప్పందం ఏమన్నా ఉందా? ఆ విమర్శలు కూడా వినపడుతున్నాయి. వాట్ యు సే? సురేష్ గారు, మీకు సిటీ కేబుల్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. రోజు టీడీఆర్ బాండ్ల కుంభకోణం పైన నిజంగానే బాధపడుతున్నాను. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కేసులో ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద చర్య తీసుకోలేదు అని దీనిపైన సిట్లు, సిబిసిఐడిలు, ఎస్బి విజిలెన్స్ రిపోర్ట్లు తీసుకుంటారు, కానీ కేసులు సాగదీస్తపడుతున్నాయి. దాంతో దోషులుగా ఉన్న వీరు హాయిగా రెక్కలేసుకుని తిరుగుతున్నారు. మాకు బాధ కలిగేది ఏంటంటే ప్రభుత్వ సొమ్ముని 1,000 కోట్ల రూపాయలు, తిరుపతిలో 2,000 కోట్ల రూపాయలు, తణుకులో, విశాఖలో 6,000 కోట్ల రూపాయలు, తణుకులో 600 కోట్ల రూపాయలు, ఇలా వేల కోట్లు వేస్తా ఉంటే మార్కెట్లో వీళ్ళు జాలీగా తిరుగుతా ఉంటే నిందితుల్ని ఏమాత్రం చర్య తీసుకోకుండా పట్టించుకోకుండా ఉంటే చాలా బాధ కలుగుతుందండి. మా ప్రభుత్వం నిజంగానే తగిన చర్యలు తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా ప్రభుత్వ పరంగా డిమాండ్ కూడా ఏంటంటే, మా నాయకులకి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అనేక చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు కోర్టుకి వెళ్ళారు అనవసరంగా, కోర్టుకి వెళ్ళి సాగదీస్తారు అనవసరంగా. ఏమన్నా సెక్షన్లో ఉన్న లూజులు తీసుకొని దాన్ని లాయర్లు పెట్టుకొని దాని మీద చర్యలు ఇప్పించుకుంటా సమయాన్ని వృధా చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా తక్షణ చర్య తీసుకోవాలి, ప్రజల సొమ్ముని రికవర్ చేయాలి, దోషులు ఉన్న శిక్షించాలి. ఇంకా డిడిఆర్ బండ్లు ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లేయింగ్ ఆఫీసర్ కానీ, మేయర్లు కానీ, కమిషనర్లు కానీ, అలాగే అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ, వీళ్ళంతా దోషులు అయిపోయి ఈ పార్టీ సస్పెండ్ చేసిన వాళ్ళ కొంతమందికి ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళు సిఆర్డీలో ఉన్నారు, కొంతమంది అనేక చోట్ల సెక్యూరిటీగా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం దోపిడీ చేయడానికి మేయర్లు, కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు ఆ గవర్నమెంట్ లో చేసిన కుట్రని మేము చేయించలేకపోతే తప్పుతుందని ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేను కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా మేము క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ప్రజల సొమ్ము కదా, అది రికవర్ చేయాలి కదా, మా బాధ్యత కదా. ఇప్పుడు డీడీఆర్ పైన అనేక విషయాలపైన మేము డిమాండ్ చేసాం. అప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు మళ్ళీ మెత్తగా ఉంటే పొరపాటు, తప్పుగా ఒప్పుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకైనా మున్సిపల్ శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేసాం. మా మున్సిపల్ మంత్రులు మాట్లాడాం. వాళ్ళు అనేక కేసుల పైన, వీరు వేస్తున్న కేసుల పైన స్టేలు, అలాగే సాగదీత కేసుల పైన లాగుతున్నారు. దాని మీద అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ప్రజల్లో తెచ్చిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వపరంగా ఈ చర్యల పైన తగిన చర్యలు తీసుకోవాలని, వెంటనే దోషించాలని డిమాండ్తో పాటు మేము కూడా పార్టీకి లెటర్ ఇచ్చాం. తిరుపతికి 1,000 కోట్ల రూపాయలు తీసేశారు. 442 డీడీ బార్ చూస్తే వాళ్ళు స్థలం ఒక చోట, డబ్బులు ఇచ్చింది ఒక చోట, అనేక అవతకులు గురయ్యి దీని మీద 1,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. పెద్దలు గద్దల్లాగా మేసుకున్నారు. ఈ విషయాన్ని మనం ఆ గవర్నమెంట్ లో ఎండగట్టాం. దీన్ని ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఖచ్చితంగా జవాబు చెప్పాలా, ఇది బాధ్యతారహితంగా ఉండకూడదని డిమాండ్ తో పాటు పార్టీని కూడా ప్రశ్నిస్తున్నాం. పార్టీలో పెద్ద నాయకులు కూడా దీన్ని మాట్లాడారు. మేము కూడా కేసులు పెట్టాం, తిరుపతి నుంచి కూడా కేసులు పెట్టాం, అర్జీలు ఇచ్చాం. దీనిపైన మా అమ్మాయి మంత్రి గారు డిమాండ్ కూడా సప్లై చేశారు. సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు, అలాగే విజిలెన్స్ కూడా చేశారు, నిగదేశారు, దోషులు పట్టుకున్నారు. అనేక అంశాలపైన కేసులు గతంలో జరిగాయి. కాబట్టి వాళ్ళని పట్టుకోమని నిలదీయమని కాదు కదా, వాళ్ళు తగ్గి శిక్షించాలని మేము కోరుతున్నాం. ఎందుకో ప్రభుత్వ పరంగా కొంత మెదకువైన వహిస్తున్నారని మాకు కూడా బాధ కలుగుతా ఉంది. ప్రజల సొమ్ము కాబట్టి తీసుకొని తిందామని జాలి చేసిన పెద్దలకి సెక్యూరిటీగా ఉండే పరిస్థితి ఏర్పడతా ఉంది. దీన్ని ఖచ్చితంగా డిమాండ్ పరంగా డిమాండ్ చేస్తే ప్రజలు సమాధానం చెప్పాలని బాధ్యత మనకుంది. కాబట్టి
మేము కూడా చెప్పేది అంటే న్యాయపరంగా, చట్టపరంగా, ప్రభుత్వపరంగా శ్రీనివాస్ చౌదరి గారు, మీరు లోకల్ గా ఉంటున్నారు కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారు, స్పెసిఫిక్ గా తిరుపతిలో రిలీజ్ చేసినటువంటి బాండ్లు ఇచ్చారు. దాని డీటెయిల్స్ కొద్దిగా క్లుప్తంగా చెప్పగలరు. అసలు అవి ఏ పర్పస్ మీద అవి బాండ్స్ రిలీజ్ చేశారు? వాళ్ళు రోడ్లు వేసారు సార్. రోడ్లకి అడ్డంగా ఉన్న ప్లాట్లకి యజమానులు ఉన్న వ్యక్తులకి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. కొన్ని కమర్షియల్ అడ్డంగా ఉండని పలుకొట్టడానికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. స్థలం ఒక చోట, బాండ్ ఒక చోట, వ్యక్తులు ఒక చోట ఉండడం వల్ల దీని మీద పెద్ద కుట్ర జరిగిందని, కుంభకోణం ఉందని, డబ్బులు వృధా చేశారని మేము డిమాండ్ చేసాం. దీనిపైన మేము అప్పుడు కూడా మాట్లాడాం. దీనిపైన సన్నాయి నొప్పులు కూడా మాకు కూడా బాధ కలిగిస్తామని దీనిపైన విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. మేయర్ గా ఉన్న వ్యక్తి 600 కోట్ల రూపాయల కుంభకోణంలో పాత్ర ఉందని మేము చెప్పాం. దాన్ని మార్కెట్ విలువ చూస్తే 2000 కోట్లు ఉందని. దీన్ని చూస్తే భయం వేస్తుంది. ఒకసారి ప్రభుత్వ డబ్బులు కమిషన్ కింద తీసేశారు కాబట్టి దీన్ని తెగదాల్సిన అవసరం అయితే అనుకుంది. ఖచ్చితంగా తిరుపతిలో రోడ్లే కాదు, ప్లాట్లే కాదు, అభివృద్ధి పేరుతో చేసిన ప్లాట్ల సమీకరణకి టీడీఆర్ బాండ్లు ఇవ్వడం న్యాయపరంగా లేదని డిమాండ్ చేశాం. దీన్ని మున్సిపల్ శాఖ ఖచ్చితంగా ఈ అవినీతిలో పాత్రలని శిక్షించమని చెప్పి డిమాండ్ చేశాం. తిరుపతిలో ఉన్న అన్ని ప్లాట్లకు కొలతల ప్రకారం చట్ట ప్రకారం చెల్లించుకోవాలంటే ప్రతి ప్లాట్ కొలిచి ఎంత డబ్బులు ఇవ్వాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అక్రమంగా జరిగింది, అన్యాయంగా జరిగింది మేము అడిగాం. దీనిపైన మెమోరాండం ఇచ్చాం కమిషన్ కి. కమిషన్ ఏంటంటే మెడికల్ లీవ్ లో అయింది. ఇప్పుడు జాయింట్ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాం. వెంటనే చర్య తీసుకుంటామని చెప్పాం. కానీ ఎందుకో దీన్ని డ్రాబ్యాక్ అవుతామని బాధ కలుగుతా ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాలని బాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము సభాముఖంగా ముఖంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఎందుకంటే మేము న్యాయం చేయడం తప్పు కాదు, వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మున్సిపల్ శాఖన కోరుతున్నాం. మా మంత్రి గారు కూడా దాని మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ లీగల్ ఆ అంశాలు కొన్ని అడ్డం వస్తున్నాయి. దాన్ని వెంటనే చర్య తీసుకోమని చెప్పి మంత్రి గారితో మాట్లాడారు సార్. ఖచ్చితంగా తొందరలో చర్య అయితే ఉంటుంది, తప్పించుకోరు. గుడ్ అప్రిషియేటెడ్. ఉన్నదాన్ని హానెస్ట్గా ఒప్పుకున్నారు కాబట్టి. మనతో జాయిన్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి మోయినుద్దీన్ గారు. సార్ మేము థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీరు కాస్త వెయిట్ చేయాలి. వెంకటేశ్వర్లు గారు, ఇది మామూలుగా ప్రభుత్వం చాలా మంది యాక్చువల్గా టీడీఆర్ అంటే పెద్ద దాన్ని ఏమంటారు ఏంటో అర్థం కానీ ఒక ఏలియన్ వర్డ్ లాగా అనిపిస్తుంది వీక్షకుల కోసం, లేదా తెలియని వాళ్ళ కోసం. తెలిస్తే ఓకే. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. మరి వీటిని సార్ జనరల్గా